వైసీపీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పార్టీ సిద్ధం సభలకు భారీగా ప్రత్యేక బస్సులను వినియోగిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న సర్కార్ పెద్దలు ఏకంగా ఇప్పుడు మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారు. బాపట్లో జరిగే సిద్ధం సభ కవరేజ్కు రావద్దంటూ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి సహా కొన్ని మీడియా ప్రతినిధులను హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తున్న మీడియాపై ఆంక్షలు విధించడంపై జర్నలిస్టు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక సీఎం జగన్ పర్యటన ప్రజలకు కష్టాలను తెచ్చిపెడుతోంది. మేదరమెట్లలో నిర్వహిస్తున్న సిద్ధం సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు వైసీపీ నేతలు తీవ్ర తంటాలు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు స్కూలు బస్సులను తెప్పించి జనాన్ని తరలించేందుకు సిద్దమవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే బస్సులన్నీ సభకు తరలి వెళ్లడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సిద్ధం సభ పెట్టిన ప్రతిసారి తమకు కష్టాలు తప్పడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్రావు నుండి తెలుసుకుందాం. వెంకట్రావు, శంకరి, బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఈ రోజు మరి కాసేపట్లో జరగనున్న సిద్ధం సభ కోసం పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు హడావుడి చేస్తున్నారని చెప్పవచ్చు. నిన్న రాత్రి నుంచే ఇటు ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాల నుంచి భారీగా దాదాపు 2800 ఆర్టీసీ బస్సులను సమీకరించారు. ఆ బస్సుల్లో వైసీపీ కార్యకర్తలతో పాటు ఇటు డ్వాక్రా మహిళలను తరలించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దీంతో డిపోల్లో బస్సులు లేక ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు గ్రామాలకు వెళ్లాల్సిన వాళ్ళైతేనేమి, దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళైతేనేమి బస్సులు లేక డిపోల్లోనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి. ఒకవైపు వేసవి ప్రారంభంలోనే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఒకవైపు వడగాళ్ళు, అదే మరోవైపు బస్టాండుల్లోనే ఉక్కపోతోటి ప్రజలంతా కూడా ఉదయం నుంచి అల్లాడిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు ఏదైతే సిద్ధం సభ ఇటు మేదరమెట్ల వద్ద 16వ నెంబరు జాతీయ రహదారి పక్కనే నిర్వహిస్తున్నారు. దీంతో ఇటు వైజాగ్ కావచ్చు, చెన్నై, ఇటు హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించారు. ఏదైతే రాష్ట్రాలను కలుపుతూ 16వ నెంబర్ జాతీయ రహదారి 1300 కిలోమీటర్ల మేర ఉంటుంది. భారీ వాహనాలను సైతం ఇరుకు రోడ్లలోకి దారి మళ్లించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు ఒంగోలు నుంచి ఇటు చీరాల మార్గం కావచ్చు, అదేవిధంగా ఇటు ఒంగోలు కర్నూలు రహదారి మొత్తం కూడా భారీ వాహనాలతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే సిద్ధం సభలు కావచ్చు, ఇటు జగన్ నిర్వహిస్తున్న బహిరంగ సభలు కావచ్చు, అన్నిటికి కూడా ప్రజల్ని తీవ్ర ఇబ్బంది పెడుతూ ఇటు ఆర్టీసీ బస్సుల్ని సమీకరించడంతో పాటు ఇటువంటి ట్రాఫిక్ మళ్లించడం వంటి ఆంక్షలతోటి జనమంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఈ రోజు జరుగుతున్న సిద్ధం సభ కూడా సభ పరిస్థితి కూడా అలాగే ఉంది. జనమంతా కూడా సిద్ధం సభ కావచ్చు, ఇటు జగన్ బహిరంగ సభ ఏదైనా జరుగుతుందంటే ఆ చుట్టుపక్కల ఉన్న జిల్లాల ప్రజలు కూడా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.